అందరికి నమస్తే అండి. నేను విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఒకసారి అంటే మీడియాను ఉద్దేశించి ఒకసారి ఏం మాట్లాడాడో ఒకసారి వినిపిస్తాను చూడండి. వీడు డెఫినెట్ గా సమాధానం చెప్పాలి ఉమ్, ఈ విషయానికి. ఈ మారెళ్ల వంశీ అనేటటువంటి వాడు, ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ, టీవీ5 సాంబడు, వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది. ఉమ్, నేను ఈ రోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా, ఒరేయ్ మీ పుట్టుక మీదనే నాకు అనుమానాలు ఉన్నాయిరా. మీ తల్లిదండ్రులకి ఎవరైనా డిఎన్ఏ టెస్ట్ చేయించండి, మీరు కరెక్ట్ గా పుట్టారా లేదా అని మిమ్మల్ని అడిగితే మీరు బాధపడతారా లేదా అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు మిమ్మల్ని మీ మనసాక్షిని ప్రశ్నించుకుంటారా? కాదు విజయసాయిరెడ్డి, అసలు వాళ్ళకి సంబంధం ఏముంది? ఫిర్యాదు చేసింది ఎవరు? అలిగేషన్ చేసింది ఎవరు? శాంతి భర్త మదన్ మోహన్ రావు. అవునా? నా భార్యకి సరే పెద్ద పెద్ద మాటలు అయిపోతాయి కానీ ఎక్కడ దాకా చెప్పను. తనకు పుట్టిన బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి, తండ్రి ఎవరో తేల్చాలి, విజయసాయిరెడ్డి హస్తం ఉందని చెప్పేసి అని నాకున్న అనుమానం. ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాడు క్లియర్గా. మీరేమేం బాగోతాలు చేశారో, వాళ్ళ ఆవిడ ఆయనతో ఏం చెప్పిందో, మీరు ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారో, విల్లా కోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారో, ఆ తర్వాత చాలా విషయాలు ఆయన క్లియర్గా చెప్పుకొచ్చాడు. అవన్నీ నేను ఇక్కడ చెప్పదలుచుకోవాలి, చాలా చండాలంగా ఉంటుందని. వాళ్ళను వదిలేసి ఆయన గురించి మాట్లాడడం మానేసి అంటే కవర్ చేసిన మీడియాని తిడతావా, జర్నలిస్టులను తిడతావా? ఇప్పుడు నువ్వు చిన్న పిల్లోడివి కాదు, అనామకుడివి కాదు, నువ్వు A2వి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవడు అవునన్నా కాదన్నా నెంబర్ 2 స్థానం అనేది. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఉండిపోడు, సరే ఇప్పుడు సైడ్ అయిపోయి మళ్ళీ నువ్వే ఉన్నావు కాబట్టి ఇప్పుడు నెంబర్ 2 స్థానం అనేది. రాజ్యసభ సభ్యుడివి, రాజ్యసభ సభ్యుడివే కదా, ఎంపీవే కదా. ఇప్పుడు మరొక ప్రజాప్రతినిధి పైన ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మీడియా కవర్ చేయకుంటే ఎలా ఉంటుందయ్యా? డిబేట్లు పెట్టకుంటే ఎట్లా ఉంటారయ్యా? అదేమన్నా చిన్న విషయమా? నువ్వు చేసిన వ్యవహారం చిన్నదేం కాదు. ఏమన్నా ఉంటే ఎక్కడ తెలుసుకోవాలి నువ్వు? వాళ్ళ ఆయనతో తెలుసుకోవాలా? అయ్యా నా మీద ఇలాంటి ఆరోపణలు చేసేవు, తీసుకురా, నేను డిఎన్ఏ టెస్ట్కి రెడీ. ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అయ్యా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నాడు. ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. ఆయన మీరు ఏమేమి బాగోతాలు చేశారు, విల్లా ఎందుకు కొని ఇచ్చావు, విల్లా కోసం నువ్వు ఎంత డబ్బు ఇచ్చావు, నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చావు అనేది క్లియర్గా చెప్తున్నాడు. ఆయన ఒక పక్కన నువ్వు ఏ విధంగా ఆ కుటుంబానికి మేలు చేసావు అనేది క్లియర్గా చెప్తున్నాడు. తన భార్య తనతో ఏం చెప్పింది అనేది కూడా క్లియర్గా చెప్తున్నాడు. ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన. నువ్వు ఆయన గురించి ప్రస్తావించడం మానేసి, ఆయన గురించి మాట్లాడడం మానేసి, కవర్ చేసిన మీడియాని తిట్టడం, వాళ్ళ జర్నలిస్టులను తిట్టడం, వెంకటకృష్ణ గారినో, వంశీ గారినో, సాంబ గారినో, మీ పుట్టకల మీద మాకు అనుమానం ఉందంటే మీ పుట్టకల మీద కూడా అనుమానం ఉందని చెప్పేసి తిరిగి వాళ్ళు ఇంకో డిబేట్ పెట్టారనుకో, చాలా నీచంగా ఉంటుందండి. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు కాబట్టి కానీ ఒక పదం వాడారు. మీరు 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి మాట అబద్ధమే. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉండి కూడా అవే అబద్ధాలు. ఏ రోజు కూడా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయలేదు. మరి మీ పుట్టుకల గురించి కూడా ఎవడో ఒకడు విజయసాయిరెడ్డి గారు మీ పుట్టుకల మీద మాకు అనుమానం ఉందన్నాడు అనుకో, ఎంత దరిద్రంగా ఉంటుందండి. మీరు ఒక ఎంపీ కదా, మీ పైన వచ్చిన ఎలిగేషన్ కదా అది. ఇప్పుడు ఎవరో సృష్టించింది కాదు కదా. డైరెక్ట్గా మీరు ఎవరితో అయితే సంబంధం పెట్టుకున్నారో ఆమె భర్తే కదా వచ్చి మాట్లాడేది, ఆమె భర్తే కదా లెటర్ రాసింది ఫస్ట్, తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు కదా. మరి అవన్నీ వదిలేసి ఎందుకు ఈ అప్పబాయ మాటలు, ఎందుకు ఈ పకోడీ మాటలు అని అడుగుతున్నావు? పుట్టకలు దాకా వెళ్ళిపోతే ఎంత చండాలంగా ఉంటుంది. నువ్వు ఎంపీవా లేదంటే బరిగుడ్లుగా సూని గురించి అడగరా? అయితే నువ్వు ఇక్కడ ఎన్ని ఆటలన్నా ఆడేయచ్చు. ఇక్కడ నువ్వు ఎన్ని ఆటలన్నా ఆడేయచ్చు, నువ్వు ఏదన్నా చేయొచ్చు, దాన్ని మీడియా కవర్ చేయకూడదు అని మీరు ఎలా రాస్తారో అని అడుగుతున్నాడు వీడు. ఖచ్చితంగా ప్రచారం జరుగుతుంది. అది మీడియా కవర్ చేయకుండా ఎలా ఉంటుంది, డిబేట్ జరగకుండా ఎలా ఉంటుంది? అసలు నువ్వు రాజ్యసభ ఎంపీవి కదా, రాజ్యసభ సభ్యుడు, నువ్వు డిబేట్ జరగకుండా ఎలా ఉంటుంది? అవునన్నా కాదన్నా నువ్వు ఎంపీ A2 కదా. ఆ తర్వాత అదే వంశీ గారు మళ్ళీ డిబేట్ పెట్టారు రాత్రి. నీ గొడ్లోకి తీసాడు మొత్తానికి. కొడుకు పుట్టిన తర్వాత కొడుకు బారసాలకి వెళ్ళి చైన్ వేసామంట కదా, మెల్లో వేసావా లేదా? అది ప్రస్తావన వచ్చింది. ఆ తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని లైన్లో తీసుకున్న తర్వాత ఒకానొక సందర్భంలో కోటమిరెడ్డి గారి ముందే ఆయన కారులోనే జగన్మోహన్ రెడ్డిని అమనాభూతులు తిట్టావంట నువ్వు. అది చెప్పుకొచ్చారు. ఇంకా తవ్వుకుంటా పోతే బోలెడు. నీ రాసలీలలో అన్నీ ఇన్ని కాదు. నిన్ను వైజాగ్ నుంచి తప్పించడానికి గల కారణం ఏంటి? నువ్వు చేసిన పనికిమాలు బాగోతాలే కదా.
ఈ వ్యవహారాలే కదా. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు కదా, నీ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు కదా. మరి ఎవడికి నువ్వు పాఠాలు చెప్పేస్తున్నావు ఇవాళొచ్చి? విమర్శ చేసి తప్పలే, మేము కాదని అట్లా పుట్టగల వరకు వెళ్ళిపోతే మొట్టమొదటి మీ దగ్గర నుంచే రావాలి. ఎక్కడా కూడా ఆ లెటర్లో లేని అంశాన్ని వాళ్ళు చర్చ చేయలేదు. వెంకటకృష్ణ గారు కావచ్చు, సాంబా గారు కావచ్చు, వంశీ గారు కావచ్చు, ఎవరైనా సరే ఆ లెటర్లో విజయసాయిరెడ్డి పేరు ప్రస్తావన లేదనుకో, నీ పేరు రాకపోతును. డైరెక్ట్గా ఆయనే చెప్తుంటే, ఆమె భర్త ఎవరైతే ఉన్నారో ఆయనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తా ఉంటే మీడియాలో చర్చ జరగకుంటే ఎలా ఉంటుందయ్యా? ఎందుకు జరగదు? 100% జరుగు తీరుతుంది. అది జరిగినప్పుడు ఆమె గతంలో ఏవైతే ట్వీట్లు వేసిందో దానికి సంబంధించిన అంశాలు ఖచ్చితంగా వస్తాయి. అది జనరల్గా జరిగేదే. అది పైగా రైట్ టు స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటున్నారు, మాకు ప్రైవసీ లేదా అంటున్నారు. ట్విట్టర్లో నువ్వు పబ్లిక్గా పెట్టి, నేను శాంతి గారిని అడుగుతున్నా, మీరు ఓపెన్గా ట్విట్టర్లో పెట్టి ట్విట్టర్లో మీ కామెంట్ని, మీ అభిప్రాయాన్ని తెలియజేసి ఇంకా ప్రైవసీ అంటే ఇంకెక్కడ ఉంది ప్రైవసీ అక్కడ? అవే మీ పర్సనల్ ఫొటోస్ కాదు, మీ పర్సనల్ విషయాలు ఏమీ కాదు, కొన్ని ఎవరికి తెలియని విషయాలు అయితే కానీ కాదు. మీరు అందరూ చూస్తుండగానే విజయసాయిరెడ్డి గారు ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి ఫోటోలు పెట్టినా ఆ కింద కామెంట్లో మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేస్తూ, నేను ట్విట్టర్లో పెట్టిన అవి ఏదైతే ఈ కామెంట్లు ఉన్నాయో అవి ఫోటోలు తీసి పెడుతున్నారో నాకు ప్రైవసీ లేదా అంటే, నువ్వు పెట్టిందే పబ్లిక్ ప్లాట్ఫారంలో, పైగా ప్రైవసీ అంటే ఇంకెక్కడ ఉంది? అదే ఎవడో సీక్రెట్గా మీ ఫోన్ యాక్ట్ చేసో లేదంటే ఇంకొక దూరంగా చేసింది కాదు కదా. మీరు ఓపెన్గా పెట్టారు, వాటినే స్క్రీన్ షాట్లు చూపించారు అక్కడ. ఆవిడ స్పైనల్ గార్డ్ ఉంది, అది ఉందని చెప్పేసి అని. ఇంకా ప్రైవసీ అక్కడెక్కడ ఉంది? పైగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ప్రైవసీ. నాకు ఒక్కోసారి నవ్వుతూ ఉంటుంది అలాంటి మాటలు వింటూ ఉంటాయి. కాబట్టి విజయసాయిరెడ్డి గారు, మీ భాగవతం బయటపడింది, మీరు ఏదైనా సమాధానం చెప్పాలనుకుంటే ఆమె భర్త ఎవరైతే ఉన్నారో ఆయనకి చెప్పండి, ఆయనకి కౌంటర్ ఇవ్వండి. వాళ్ళకి కౌంటర్లు మానేసి ఇలా మీడియా మీద పడితే ఉపయోగం లేదు. అదే నిజం అనుకుంటారు ప్రజలు. ఇవాళ కూడా నేను చెప్పేది అయితే పుట్టగల వరకు వెళ్ళిపోతే చాలా చండాలంగా ఉంటుంది. అక్కడ దాకా వస్తే మీరు ఏ రోజు నిజం చెప్పిన పాపాలు పోవాలి. అలాంటి మీ పుట్టగల మీద ఎన్నోసార్లు డిబేట్లు జరగాల. మీరు మాట్లాడిన మాటల పైన ఎన్నోసార్లు మీ పుట్టగల మీద ఎన్నోసార్లు డిబేట్లు జరగాలి. పుట్టగల వరకు వద్దు. ఏది ఉన్నా సరే డైరెక్ట్గా మాట్లాడండి, ఏమో తప్ప ఉంది. ఎందుకంత ఉక్కురోసం దీనికి? అసలు ఆరోపణ చేసిన వ్యక్తిని వదిలేసి ఆ ఆరోపణలపైన చర్చ చేసిన వ్యక్తుల్ని నువ్వు తిడుతున్నావంటే నువ్వు ఏ స్థాయికి దిగజారిపోవో మేము అర్థం చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు జనరల్గా నా పైన ఎవరైనా ఒక ఆరోపణ చేశారనుకో, అది ఎవరైనా సోషల్ మీడియా ఎక్కడొక్కడ వచ్చిందనుకో, నేను ఏం చేయాలా? ఎవరైతే నా పైన ఆరోపణలు చేస్తారో నేను ఆయనకు కౌంటర్ ఇవ్వాలా. అంతే తప్పితే వీడు సోషల్ మీడియాలో ఇచ్చాడని చెప్పేసానో లేదని కొద్దిగా మీడియాలో వచ్చిందని చెప్పేసి నేను ఆమె తిడతానా? ఆమె తిడితే బాగుంటుందా? అంటే నువ్వు ఇక్కడ డింగింగ్లు ఆడిచ్చేసి ఇక్కడ అనకూడదు అలాంటి మాటలు. కాబట్టి ఏంటంటే వద్దు, పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడ మాకు. మీ పరువే పోద్ది, తీసుకున్న కాడికి చాలు. ఇప్పటికి మీ పరువు చాలా పోయింది, ఇంకా లాక్కుంటే మీకే పెంట అవుద్ది. మీడియాని కెలుక్కుంటే నీ చరిత్ర మొత్తం పెట్టిట్టేస్తారు. అది బాగా గుర్తుపెట్టుకో.